రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో మాట్లాడే మాటలు చూస్తుంటే సినిమా షూటింగ్లో మాట్లాడేలా ఉన్నాయని, పవన్ కళ్యాణ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అనంతపురం మాజీ మేయర్ మహమ్మద్ వసీం విమర్శించారు. అనంతపురం నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 4:50 సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సైఫుల్లా బేగ్, ఇషాక్, వైఎస్ఆర్సీపీ నేతలు తదితరులు ఏ విధమైన సంఘటనలు జరుగుతున్నాయి కూడా మనం కూడా చూసాం. ఈ 2 ఏళ్ల కాలంలో ఏ విధంగా అధ్వానమైన సంఘటనలు జరిగిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అక్రమ కేసులు కావచ్చు, అరెస్టులు కావచ్చు, మాపైన దాడులు కావచ్చు, అనేకటువంటివి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా అనేక వంటివి కూడా మా పైన ఈరోజు కక్ష సాధింపుతో జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుస్తుంది. గతంలో మనం చూసుకుంటే మా ఎక్స్ కార్పొరేటర్ తనయుడుకి అరెస్ట్ చేసినారు అని చెప్పి మేము అందరం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ అతను ప్రశ్నించడానికి వెళ్తే ఎందుకు అరెస్ట్ చేసినారని చెప్పి కూడా అక్కడ కూడా మాకు అక్రమ కేసులు పెట్టి ఆ రోజు కేసులు పెట్టిన విషయం కూడా మీ అందరికి తెలియజేస్తున్నారు. నేను మేయర్గా ఉన్నప్పుడు మా ఛాంబర్లోకి వచ్చి దౌర్జన్యంగా నా ఛాంబర్లో అంతా కూడా వచ్చి నా ఛాంబర్ అంతా కూడా చిదంబరం చేసినా కూడా చిందరబందరు చేసినా కూడా మేము పోయి కంప్లైంట్ ఇస్తే దానిపైన కేసులు పెట్టరు. అదేవిధంగా నేను మేయర్గా ఉన్నప్పుడు, నేను అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు నిన్ను మేయర్గా దించేస్తా అని చెప్పేసి కూడా అప్పుడు చెప్పడం జరిగింది. మరి మేయర్గా అయిపోయినాక నిన్ను జైలు పంపిస్తానని చెప్పడం జరుగుతుంది. ఆయన అంటే చట్టం కూడా వీరి చేతుల్లోనే వీళ్ళు చూసుకుంటున్నారని చెప్పేసి కూడా నాకు అర్థం కాని పరిస్థితి. పోలీసులను అడ్డుకు పెట్టుకొని భయపడేలా, బెదిరించాలా, మేము ఏం చేసినా చెల్లుతుందని చెప్పేసి వీళ్ళు వివరిస్తున్న విధం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఏమంటాడు, బెదిరించే విధంగా చేస్తున్నారు. అప్పట్లో ఏమో నన్ను మేయర్గా దింపేస్తా అంటాడు, ఇప్పుడేమో నన్ను జైలు పంపిస్తా అంటాడు. అయ్యా, ఏం తప్పు చేసినారని నన్ను మీరు జైలు పంపిస్తారు? నేనేమైనా దందాలు చేసినారా మీరు జైలు పంపించడానికి? లేక నేనేమైనా దాడులు చేసినానా మీరు నన్ను జైలు పంపించడానికి చెప్పండి? లేదా నేనేమైనా భూ కబ్జాలు చేసినానా నన్ను జైలుకి ఏమైనా పంపించడానికి మీరు? లేదు నేనేమన్నా డబుల్ రిజిస్ట్రేషన్ చేసినానా జైలు పంపించడానికి మీరు? లేక నేనేమన్నా ఫేక్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసినానని మీరు నన్ను ఏమైనా జైలు పంపిస్తారా? లేకపోతే నేనేమైనా రౌడీలను ప్రోత్సహిస్తున్నా అని చెప్పేసి నన్ను జైలు పంపిస్తారా? ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. అంటే ఏం తప్పు చేసినానని మీరు జైలు పంపిస్తారని చెప్పి బెదిరించడానికి మీరు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాని పరిస్థితి. ఏదైతే మీకు మీ ఆత్మగా చలామణి అయిన షాడో ఎమ్మెల్యేగా మీరు చెప్పుకునే ఆయన ఈ మధ్యకాలంలో జైలుపై వచ్చిన విషయం ప్రజలందరికీ తెలియదు అనుకుంటారా? మీరు చెప్తారా లేకపోతే నన్ను బహిరంగ చెప్పమంటారా చెప్పండి? లేకుంటే మీ చుట్టూ ఉన్న కొంతమంది ఈ మధ్యకాలంలో జైలుపై వచ్చిన విషయం కూడా అందరికీ తెలుసు, అది కూడా మీరు చెప్తారా లేకపోతే నన్ను బహిరంగ చెప్పమంటారు ఎందుకు వచ్చిందో? అదేవిధంగా మీ సమీప బంధువులు ఈ మధ్యకాలంలో కొన్నాళ్ళు కనపడకుండా పోయినారు, అది కూడా వాళ్ళు ఎందుకు పోయినారో మీరు చెప్తారా లేక నన్నే బహిరంగ చెప్పమంటారా? మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మీరు ఇన్ని తప్పులు చేసిన వాళ్ళే మీరు భయపడుకోకుండా మాట్లాడుతుంటే మా నుంచి ఒకవైపు నుంచి ఏ తప్పు లేకుండా మేమెందుకు భయపడాలా? ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే తీరు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలేం అమాయకులేం కాదు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ఎవరేం చేస్తున్నారు, ఎవరేం చేయడం లేదు, గతంలో ఎవరు ఎలాంటి వాళ్ళు ఉండారు, ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నారు ప్రజలందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ప్రజలే ఏ సమయంలో ఏం బుద్ధి చెప్పాలో ప్రజలందరికీ తెలుసు అని కూడా నేను తెలియజేస్తున్నాను.